హైడ్రా కమిషనర్ రంగనాథ్ని మరి 9 తలల సర్పమని హైకోర్టు అన్నదంటే మనం అర్థమవుతా ఉన్నది ఎన్ని దాష్టికాలు, ఎన్ని అరచకాలు, ఎన్ని దౌర్జన్యాలు ఈ హైడ్రా చేసిందో అని. అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రంలో చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే 9 తలల సర్పం ఈ యొక్క రంగనాథ్ అయితే 10 తలల రావణుడు ఈ యొక్క రేవంత్ రెడ్డిని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా మేము ఒకటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క జరిగినటువంటి యొక్క దోపిడీ మామూలు దోపిడీ కాదు. చేసినటువంటి అన్యాయాలు, ఆక్రమణలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దాష్టికాలు, అరిచికాలు, దీని ద్వారా చేసిన దోపిడీ పెద్ద ఎత్తున గత రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా హైడ్రా అడ్డు పెట్టుకొని చేసినారు. మీ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, మీ తక్షణం సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా వారిపైన నమ్మకం ఉంటే ఈరోజు మీకు ఒక వ్యక్తి కావాలనా లేకపోతే తెలంగాణ రాష్ట్రం కావాలనా? ఇది ఒక వ్యక్తి ముఖ్యమా లేకపోతే న్యాయస్థానం ఒక తీర్పు, న్యాయస్థానం ఒక ఆదేశం ముఖ్యమా? న్యాయస్థానాలను గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. తక్షణం మీరు సిట్టింగ్ హైకోర్టు జడ్జితోని ఈ గడిచిన 2 సంవత్సరాలుగా ఈ యొక్క హైడ్రా ద్వారా జరిగిన అరాచకాలన్నిటిపైన ఎంక్వైరీ జరగాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. హైడ్రా కమిషనర్ రంగనాథ్ని మరి 9 తలల సర్పమని హైకోర్టు అన్నదంటే మనం అర్థమవుతా ఉన్నది ఎన్ని దాష్టికాలు, ఎన్ని అరచకాలు, ఎన్ని దౌర్జన్యాలు ఈ హైడ్రా చేసిందో అని. అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రంలో చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే 9 తలల సర్పం ఈ యొక్క రంగనాథ్ అయితే 10 తలల రావణుడు ఈ యొక్క రేవంత్ రెడ్డిని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా మేము ఒకటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క జరిగినటువంటి యొక్క దోపిడీ మామూలు దోపిడీ కాదు. చేసినటువంటి అన్యాయాలు, ఆక్రమణలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దాష్టికాలు, అరిచికాలు, దీని ద్వారా చేసిన దోపిడీ పెద్ద ఎత్తున గత రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా హైడ్రా అడ్డు పెట్టుకొని చేసినారు. మీ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, మీ తక్షణం సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా వారిపైన నమ్మకం ఉంటే ఈరోజు మీకు ఒక వ్యక్తి కావాలనా లేకపోతే తెలంగాణ